జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు పరిసి వెంకటాచార్య. మాది పామరు మండలం, రెమ్మన్నపూడి గ్రామం. నేను 1997లో పత్రి సారు పామరు వచ్చిన రోజున ఆయన క్లాస్కి హాజరవడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన చెప్పిన ఏ పనికైనా సరే నేను సైతం సిద్ధమని కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. నా యొక్క మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ పత్రి సార్ క్లాస్లో నేను ఫ్రంట్ లైన్లో కూర్చున్నా. పత్రి సార్ ఎదురుగుండా కూర్చున్నప్పుడు అది క్లాస్ అయిపోయినాక నాకు 2 days అసలు భూమి మీద నడిచినట్టే అనిపించలే. తేలిపోయి నడిచా. ఆ అనుభవం మటుకి ఎప్పటికీ మర్చిపోలేంది. అలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ని పత్రి సారు సజెషన్స్తో మేము బయట పెట్టడం జరిగింది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం ఏమీ ఖర్చు పెట్టేది కాదు, ఏమీ ఇబ్బంది పడేది కాదు. అలాగే ప్రతి పని పత్రి సారు 2000 సంవత్సరంలో ప్రతి సెంటర్ నుంచి కూడా మ్యాగజైన్ ఒకటి రిలీజ్ చేయాలి. ఆ రెస్పాన్స్ ఎవరు తీసుకుంటారు అన్నప్పుడు నేను గబుక్కుని నిలబడి నేను తీసుకుంటాను అనగానే ఓకే అని చెప్పి నాకు సారు కొన్ని పుస్తకాలు ఇప్పించారు. నాకు అవి చదివి దాని ప్రకారం ఫాలో అవ్వమని. ఆ రకంగా మేము ధ్యాన పామరు అనే మ్యాగజైన్ని 2 నెలలకు ఒకసారి దాన్ని ఒక 4 పుస్తకాలు ప్రింట్ చేపించి అందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. దానికి అన్నం వీరభద్ర గారు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆయన ప్రతి విషయంలో కూడా ఎంతో హెల్పింగ్గా ఉండేవారు. అలాగే తాళూరు వెంకటేశ్వర గారు, ఘంటసాల రాము గారు, ఉయ్యూరు స్వర్ణమ్మ గారు, వీళ్ళందరూ కూడా మేమందరం కూడా ఒక బెల్ట్, ఒక 5 మెంబర్స్ ఉండేవాళ్ళం. జయలక్ష్మి టీచర్ గారు, వీళ్ళందరితో కూడా ఏ కార్యక్రమాలు జరిగినా కూడా అందరం కలిసి చేసేవాళ్ళం. అలా ఈ ధ్యానాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా వంతు మేము 2000 సంవత్సరం అప్పటిలోనే మా వంతు మేము చేసుకుంటూ వచ్చాం. అప్పట్లో చాలా తక్కువ మంది ఉండేవారు ధ్యానానికి రావడానికి. అయినా కూడా మా వంతు మేము వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళాము. 2000 సంవత్సరంలో అది అయిపోయినాక 99లో మా ఎలక్షన్స్ రావటము, పత్రి సార్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని అనౌన్స్ చేయటం అది జరిగింది. అప్పుడు 99లో ఎలక్షన్లో నేను మోహినేపల్లి కాన్స్టిట్యూషన్కి పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా కాంటెస్ట్ చేశాను. నిజంగా నా జీవితంలో ఒక బీఫామ్ మీద ఎలక్షన్లో పోటీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరికాళ్ళు ఇండిపెండెంట్గా మూవ్ అవుతారో తప్ప ఒక పార్టీ తరఫున పోటీ చేయడం అనేది చాలా చాలా అదృష్టంగా భావించాను. అప్పట్లో చాలా అందరూ కూడా సహకరించేవాళ్ళు. ఎవరైనా సరే అలా పాంప్లెట్లు పంచుతాకి మేము రెడీ అని దగ్గరగా ఒక 7-8 రెడీ అయిపోయేవాళ్ళు. అలా మా పర్పస్ ఏంటి, అందరి ఇళ్ళకి కూడా ప్రతి ఇంటికి ధ్యానము అనేది అందాలి, ధ్యానం ఎలా చేయాలి, దానివల్ల లాభాలు ఏంటి అనేది తెలియజేయటమే మా యొక్క ఉద్దేశం. అంతేగాని మాకేదో ఓట్లు వేసేస్తారు, మేము ఏదో ఎమ్మెల్యేలు అయిపోతాం, లేకపోతే ఏదో మినిస్టర్లు అయిపోతాం అన్నది కాదు. ధ్యానాన్ని ప్రతి ఇంటికి పరిచయం చేయాలి అనే సంకల్పంతో మేము అలా చేసాము. చాలా హార్డ్ వర్క్ చేశారు. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత ఒక ఎమ్మెల్యేగా అక్కడికి అయిపోయింది నా పార్ట్. ఫస్ట్ ఈ మ్యాగజైన్ రిలీజ్ చేసినప్పుడు మ్యాగజైన్లో నేను ప్రధాన సంపాదకుడిని. అంటే ఒక రైటర్గా నా యొక్క పార్ట్ అక్కడ ఓపెన్ అయింది. అలాగే ఇక 2010 కాడి నుంచి మామూలుగా ధ్యాన ప్రచారానికి ఒక వాహనం కొని దాన్ని ప్రచారానికి దగ్గరగా 2 లక్షల కిలోమీటర్లు
ధ్యాన ప్రచారం కానీ, శాకాహార ర్యాలీల్లో కానీ, ప్రోగ్రాం జరిగేటప్పుడు ఆహ్వానాలు చెప్తాకి ఇన్విటేషన్లు పంచుతూ అనౌన్స్మెంట్ చేయడం కానీ, అలా 2,00,000 కిలోమీటర్లు నేను ఆ వెహికల్లో ప్రయాణం చేశాను. ఆ ప్రయాణంలో ఒకసారి పెనుగంచిప్రోలులో పత్రి సార్ గారిది క్లాస్ పెట్టినప్పుడు అక్కడ ఆ రోజు జీవులు వాళ్ళ యొక్క జీవహింస సార్ భరించలేక గబగబా మా దాంట్లో నుంచి ర్యాలీ నుంచి ముందుకు వచ్చేసరికి నేను ఎవరన్నా నడవలేని ఉంటే వ్యాన్ ఎక్కుతారులే అని చెప్పి నేను పక్కన పెట్టుంటే గబగబా వ్యాన్లో ఎక్కేసి పానీ డయాస్ కాడికి అని చెప్పారు. అప్పుడు మన మాస్టర్స్ వచ్చి సార్ అదే సార్ మనకి అకామిడేషన్ ఇచ్చింది ఇక్కడే సార్ అన్న అసలు క్షణం కూడా ఆగల పానీ అని చెప్తే నేను తీసుకొచ్చి డయాస్ దగ్గర ఆపితే అప్పుడు డయాస్ దగ్గర దిగారు. నిజంగా నా జీవితంలో అది మర్చిపోలేని సంఘటన. అలా ప్రతి విషయంలో కూడా సార్ మాకు వెన్నుదన్నుగా ఉండి మా భయాలన్నింటినీ కూడా తొలగించారు ఓ రకంగా చెప్పాలంటే. నేను సారు నా హృదయంలోనే ఉన్నారు అనుకుంటా తప్ప ఆయన అక్కడ ఉన్నారు ఏంటనేది నేను ఏ రోజు అనుకోలేదు. ఎప్పుడు కూడా అనుకునే అవసరం కూడా నాకు రాదు ఈ జన్మకి. ఎక్కడికక్కడ ప్రోగ్రాం జరుగుతున్నాయి, సర్లే పిరమిడ్ కట్టాలనే ఆలోచన వచ్చింది. నేను అప్పుడు పామర్లో ఉన్నాను. ఈ 1990 కాడి నుంచి పామర్లో ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఫస్ట్లో యోగాసనాలు, తర్వాత ఎస్ఎస్వై ఇవన్నీ కూడా చేసేసా అప్పటికే. ఆ తర్వాత 97లో సార్ రావటం, వాటన్నిటి యొక్క అనుభవంతో సార్తో మమేకమైపోయాం. అది నిజంగా మరవలేని అద్భుతమైన సంఘటన అనమాట. తర్వాత పిరమిడ్ పెట్టి పామర్లో కట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు సర్లే మాది మామూలుగా సెంటర్ పోర్షన్ అనమాట. మా అద్దిల్లు కింద షాపు పైన హౌసు. దానిపైన కడదామని ప్రపోజల్ చేసి స్ట్రెచ్చరు అది అంతా తయారు చేయించాము. ఇందులో ఓనర్ గారు వచ్చి ఏమన్నా మీరు వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత మేము అప్స్టైర్ వేసుకోవాలన్నా కూడా అది ఇబ్బంది అవుతుంది కదా, సారీ సార్ అన్నాడు. సర్లే నీకు ఇష్టం లేనప్పుడు మేము చేసేది కాదు కదా అని దాన్ని తీసుకొచ్చి నేను రిమ్మన్పూడిలో నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణానికి నేను అనుకున్నా కదా, పత్రి సార్ వచ్చి రిబ్బన్ కట్ చెయ్యాలి అనేది నా సంకల్పం. ఓకే, ఏమైంది అప్పుడు కుర్రమద్దాల్లో పిచ్చిమ తల్లి ఆశ్రమంలో ఏదో ప్రోగ్రాం జరిగితే సార్ని ఇన్వైట్ చేస్తే సార్ వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు అప్పుడు రాఘరావు సార్ని అడిగాం, సార్ మరి మనకి రమణపూడిలో పిరమిడ్ ఓపెనింగ్కి సార్ని మీరు ఇచ్చేయాలంటే సార్ సర్లేమని ఓకే చెప్పించారు. వచ్చారు. నేను అనుకున్నది అదే, రిబ్బన్ కట్ చేస్తే చాలు అనుకున్నాను. 100% అదే జరిగింది. అంతే, రిబ్బన్ కట్ చేశారు, గబా కిందకి దిగి వచ్చేసారు. దానికాడికి వెళ్ళిపోయి పానిచ్చాయని ఉన్నారు. ఇక అంతే. సరే, అయ్యా సంకల్పం మనం ఏది పెడితే అదే జరుగుతుంది అనేది దానికి నిదర్శనం అనమాట. మనం ఎలా దాన్ని ఇంప్లిమెంట్గా పెట్టుకుంటామో దాని రిజల్ట్ కూడా అంత ఇదిగా వస్తుంది అనేది నాకు ఆ రోజున అనుభవం అయింది. ఓకే, కాబట్టి మన యొక్క సంకల్పాలని ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది. ఓకే అయిపోయింది. అది 2008లో జరిగింది. తర్వాత 2011లో మేము 10లో వెహికల్ కొనటం, అలా తిరుగుతూ ఉన్నాం. అలా ఎక్కడికి వెళ్ళినా సరే ఇవాళ కలకత్తా దాకా ఒక 6 మనుషులు వెళ్ళి ఒక 70,000 పాంప్లెట్లు, ఒక 35,000 తెలుగు, 35,000 హిందీ పాంప్లెట్ని పంచుకుంటా మళ్ళీ ఒక 4 రోజుల్లో రాజమండ్రి పుష్కరాలకి అటెండ్ అయ్యి మళ్ళీ రాజమండ్రిలో కూడా పాంప్లెట్లు పంచుకుంటా 10 రోజులు కూడా అక్కడ ఉండి రావడం జరిగింది. నిజంగా అది మరి సింగిల్ డ్రైవర్ కూడా వేరే ఈ 5గురిలో కూడా ఎవరు కూడా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు లేరు. కానీ సింగిల్ డ్రైవర్గా మీరు వస్తారా అన్నట్టుగా మాట్లాడితే, పదవయ్యా నేను చేసేది ఏముంది, అంతా గురువుగారు నడిపిస్తారు, ఆయనదే భారం అని చెప్పాను. నిజంగా కలకత్తా ఏమీ తెలవదు, మనకు భాష రాదు, ఏమీ రాదు. అలాగా వెళ్ళి వచ్చాము. దానికి
బంటుమిల్లి వెంకటస్వామి గారు దానికి ఆ టూర్‌కి ఆయన యొక్క ఆర్గనైజేషన్‌లో ఎళ్ళొచ్చాము. అది కూడా మర్చిపోలేని అనుభవం. అలాగే తర్వాత ఇటు ఈ ర్యాలీలు చేసుకుంటా బండి శ్రీనివాసరావు గారితో ఉన్న అనుబంధం కొద్దీ ఆహ్, ఈవెను పొద్దుటూరు వరకు కూడా శాఖా ర్యాలీలు అయి చేసుకుంటూ ఎళ్ళొచ్చాము. అవి కూడా అన్నీ ఎక్కడికెళ్ళినా కూడా 100% సక్సెస్. అలా తిరిగొచ్చాం. ఒకసారి నాగార్జున సాగర్‌లో ఇలాగ ర్యాలీ పెడితే రమ్మంటే ఎళ్ళి అక్కడ కూడా ఒక 4 రోజులు ర్యాలీ చేసి వచ్చాం. సతీష్ గారు మాకు చాలా ప్రేమగా, చాలా అభిమానంగా మమ్మల్ని అక్కడ చూశారు. వారికి ఎప్పుడు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విజయవాడకు వచ్చేసరికి ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే అటెండెన్స్ మట్టుకు 100% ఉండేది. ఇక దాంట్లో ఏమి అనుమానం లేదు. ఇవాళ బెజవాడలో ప్రోగ్రామ్ జరుగుతుంది. జింకానా గ్రౌండ్సు లేకపోతే పలానా ఇది ఇక అక్కడ ఇక్కడ అంటే రాఘరావు గారి ఇంటికాడ అలా ఎక్కడ జరిగినా కూడా ఆల్రెడీ అక్కడికి 95% అటెండ్ అయ్యేవాళ్ళం. అలా పత్రిసారి యొక్క ప్రబోధాలు ఎప్పుడు వింటూనే వచ్చాం. నిజంగా అది ఎప్పటికీ మరవలేని. అలాగే పత్రిసారి గారికి మనం అంటే ఎంత ప్రేమ అంటే కురమద్దాలు వచ్చినప్పుడు సార్‌కి ద్రాక్ష పళ్ళు పెట్టారు. అప్పుడు నేను పక్కనుంటే ఇగో స్వామి ఇగో తిను తీసుకో అని చెప్పి నాకు ఎంతో ప్రేమగా ఇచ్చారు. అది కూడా అదృష్టమే. నా అదృష్టం ఒక గురువు చేత అలాంటి సత్కారం పొందానంటే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే గుడివాడ రమణ మహర్షి పిరమిడ్ ప్రారంభోత్సవానికి ర్యాలీగా సార్ వస్తున్నారు. వచ్చినాక మెయిన్ సెంటర్‌కి తాజ్‌మహల్ హోటల్ సెంటర్ కాడికి వచ్చేసరికి సారు వ్యాన్‌లో ఉన్న ఆయన గబగబా కిందకి దిగొచ్చేసారు. దిగొచ్చి కొంచెం ముందుకెళ్ళినాక నేను పక్కన నడుస్తూ ఉంటే నా భుజం మీద చేసి ఎంతో ఆప్యాయతగా ఆ ఇద్దరం నడిచేటట్టుగా నడిపించారు నన్ను. అది నిజంగా మెమరబుల్ సంఘటన అనమాట నా నా విషయంలో. అలా ఎప్పుడు కూడా ఒకటే పలకరింపు. ఏం స్వామి ఏంటి కబుర్లు? ఏం సార్ అన్నీ బాగానే ఉన్నాయి సార్ అనేవాడిని. నాకేం తెలవదు. అది చేసాం మేము చేసిన వర్కుల గురించి అడుగుతున్నారు సార్ అనేది నాకు తర్వాత సీనియర్ మాస్టర్ ద్వారా తెలిసింది. సార్ ఎప్పుడు అడిగినా నేను అంతా బాగానే ఉంది సార్ అనేవాడిని. అదేంటంటే అదేం కాదు సార్ నీ ద్వారాగా చెప్పేదాకా అలా అడుగుతూ ఉండేవారు అని అంటే అప్పుడు అయ్యో ఎంత తప్పు చేశానని ఒక ఫీలింగ్ కలిగింది. ఒకసారి ఉయ్యూరులో శాఖాహార ర్యాలీ జరిగింది భారీ ఎత్తున శివ గారి ఆధ్వర్యంలో. అప్పుడు కూడా అంతా అయిపోయింది. తర్వాత మీటింగ్‌లో ఉన్నారు. అప్పుడు నేను డయాస్ దగ్గరికి ఏదో పని ఉండి దగ్గరికి వెళ్తే ఇట్రా స్వామి అని కేకేశారు. నాయన ఏం చెప్తారా అంటే అని నేను వెళ్తే మైక్ చేతికిచ్చి చెప్పన్నారు. నేను ఏం చెప్తాను అంతమందిలో? నేను ఒకటే చెప్పా. నా చివరి శ్వాస వరకు ఈ పిఎస్ఎస్ఎంకి ఈ శాఖాహార ర్యాలీలకి ధ్యాన ప్రచారానికి నేను కట్టుబడి ఉన్నాను. నా ఆఖరి శ్వాస వరకు అదే పని చేస్తానని చెప్పి సార్‌కి ఆ రోజు నాతో వాగ్దానం చేపించుకున్నారు. నిజంగా అసలు మిరాకిల్ అనమాట. సార్‌కి అన్నీ తెలుసు. వీళ్ళు అజ్ఞానంగా ఉండి అజ్ఞానం పనులు చేయటం తప్ప 100% కూడా మనం చేసేవన్నీ కూడా ఆయనకి అవగాహన ఉంటారు. అలాగే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు అంటే మనకి ఫుల్ ఎనర్జీ అయిపోయినట్టే. ఇక సెల్ ఫోను ఛార్జింగ్ ఎలా పెడితే కరెంట్ ఉన్నప్పుడు ఎలా అవుద్దో కళ్ళలో కళ్ళు పెట్టి చూశారు అంటే మనకి ఎనర్జీని ఆయన అందించినట్టని నేను చాలా సంఘటనలు కనిపెట్టాను. అలాగే 2016లో అందరూ కూడా అదే హిమాలయాలకి వెళ్తాకి రెడీ అయ్యి మమ్మల్ని కూడా అడిగారు. రండి మీరు కూడా అని. సర్లే కాదులెండి మేము తర్వాత వెళ్తాంలే అని చెప్పాము. అప్పుడు రాజకుమారి గారు గుడివాడ ఆ టీము అంతా కలిపి ఒక 20 మందో వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను మిస్ అయ్యాను. తర్వాత మా అబ్బాయికి చెప్తే మా బాబు ఆల్రెడీ 2
ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు. ఆ రకంగా ఆహ్, మేము రిషికేష్ వెళ్ళి అసలు మామూలుగా వెళ్దామని వెళ్ళినోళ్ళమి. 45 రోజులు అక్కడ రిషికేశ్‌లో ఉండిపోయాం. అది చాలా గ్రేట్ అన్నమాట. అప్పుడు కిషోర్ గారు ఆహ్, సెంటర్‌ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ కిషోర్ కూడా బాగా మాకు ప్రేమగా ఉండేవాడు. నాన్న నాన్న అంట. చాలా వండర్‌ఫుల్ అనుభవం అది. ఆ అనుభవం వల్ల నెక్స్ట్ ఇయర్ అక్కడ ధ్యాన కుంభ్ అని ఫస్ట్ ధ్యాన కుంభ్‌ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు మరి వెహికల్ అది కావాలి. కాబట్టి మీరు ఆహ్, మాకు వెహికల్ పంపించండని ఆగిరిపల్లి సుబ్రహ్మణ్యం గారిని ఆహ్, ఢిల్లీ ఆహ్, ఢిల్లీ మాస్టర్స్ అడగటం మూలంగా ఇక నాగేంద్రం ఒక్కడే ఉంటే, సరే మీరు కూడా రండి మొన్నటిదాకా మీరు ఉండొచ్చారు కదా! మనిద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి ఇద్దరం కలిసి ఓమ్ని వ్యాన్ వేసుకుని రిషికేష్ వెళ్ళటం జరిగింది. అప్పుడు దగ్గరగా ఒక 55 రోజులు దాన్ని అక్కడ ప్రచారం చేస్తూ ఆ ధ్యాన కుంభ్ సక్సెస్ చేసి మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. నిజంగా అయన్నీ జరిగటానికి మాకు ఆ అదృష్టాన్ని కలిగించిన మాస్టర్స్ చాలామందికి ఆళ్ళందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. అది అలా ఉండగా ఇక కారుకి షెడ్ ఏద్దామన్న ప్రపోజల్‌లో గోపి అని పిరమిడ్ ఇంజినీరు నాగాలంక ఆయన రమ్మంటే వచ్చాడు. చూసి ఏమో చాలా పెద్ద దొడ్డే కదా! ఏ ఏ కారు షెడ్ ఏంటి పిరమిడ్ కూడా కట్టొచ్చు అని చెప్తే సర్లేమని 16/16కి అంతా రెడీ చేసాము. పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఎదురేమో కారు పెట్టుకోవడానికి షెడ్ లాగా వేసాము. 16/16 పిరమిడ్ నిర్మాణం జరిగింది. దాన్ని 2019లో ఏప్రిల్ 26 దాన్ని జక్కా రాఘవరావు గారు, పద్మ మేడంతో దాన్ని ఓపెనింగ్ చేపించడం జరిగింది. నిజంగా ఒక పిరమిడ్ మాస్టర్‌గా అందరి హృదయాల్లోన నేను నిలిచిపోయా. ఎక్కడికెళ్ళినా సరే వాళ్ళు సార్ బాగున్నారా? మేడం గారు బాగున్నారా? అని అడుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా కలుగుతుంది. మొన్న రీసెంట్‌గా గుడివాడలో 3 రోజుల ధ్యాన మహాయజ్ఞం జరిగింది. దానికి మా దగ్గరలో శ్రీకాకుళం ఉంది. ఆ శ్రీకాకుళం నుంచి మాస్టర్స్ వచ్చారు. మాస్టర్స్ వచ్చి నన్ను పలకరించారు. సార్ బాగున్నారా అని. ఏ ఊరమ్మా అని అడిగా. మాది శ్రీకాకుళం సార్ అన్నారు. మీరు మా ఊరు వచ్చారు క్లాస్ చెప్తాకి అని వాళ్ళు పలకరిస్తే నాకు ఎంతో ఎంతో ఆనందం వేసిందనమాట. మరి వాళ్ళు అంత గుర్తుపెట్టుకున్నారంటే మరి నిజంగా నా జన్మ ధన్యమైనట్టే కదా! అలా అనుభవం ఉంది. అలాగే ఈ పిరమిడ్ ఓపెన్ అయినాక అందరూ కూడా వాళ్ళ టైంని బట్టి, వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకుంటూ వెళ్తారు. ఏ రోజు కూడా పిరమిడ్‌కి తాళం అనేది వేయటం అనేది జరగలేదు. ఎవరైనా సరే ఎనీ టైం వచ్చి మా పరమహంస యోగానంద పిరమిడ్ ధ్యాన ఆరోగ్య మందిరంలో మీరు ధ్యానం చేసుకోవచ్చు. మీరందరూ తప్పకుండా రండి అని అనౌన్స్‌మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది గుడివాడ నుంచి వచ్చినోళ్ళు ఉన్నారు. కొంతమంది పామర్ నుంచి వచ్చి ధ్యానం చేసుకునేవాళ్ళు ఉన్నారు. లోకల్ వాళ్ళు అలాగే చాలా వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లు కూడా చాలా బాగుండాయి. దానికి పడి ఆ ఎక్స్‌పీరియన్స్ వల్ల మళ్ళీ మళ్ళీ రావాలి అనే ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అది మాకు చాలా గర్వకారణం. అలాగే 2003, 2004 ఆ సంవత్సరాల్లో గుడివాడ స్వతంత్ర కుమార్ గారి, మేడం గారి డైరెక్షన్‌లో పామర్‌లో ప్రతి నెల మూడో వారము వన్ డే వర్క్‌షాప్ కండక్ట్ చేసాం. ఆ వన్ డే వర్క్‌షాప్‌కి ఒక 80 మంది దాకా హాజరయ్యేవాళ్ళు. వండర్‌ఫుల్‌గా కార్యక్రమాలన్నీ జరిగాయి. ఆ వన్ డే వర్క్‌షాపుల్లో అందరూ మా సీనియర్ మాస్టర్స్ అందరిని కూడా ఇన్వైట్ చేసాము. అందరితో కూడా ప్రోగ్రామ్స్‌ని నిర్వహించాము. అది కూడా మర్చిపోలేని అనుభూతి అనమాట. రాజకుమారి గారు, స్వతంత్ర కుమార్ గారు
వీళ్ళందరూ కూడా గుడివాడ నుంచి వచ్చేవాళ్ళు, ఓ నలుగురు, ఐదుగురు. మిగతా లోకల్ నుంచి వచ్చేవాళ్ళు. అదే అలా కొంతకాలం క్లాసులు కండక్ట్ చేయడం జరిగింది. అంతా ఓకే. తర్వాత పామర్‌లో పిరమిడ్ కట్టాలి అనే ఆలోచనొచ్చింది. పామర్‌లో పిరమిడ్ కట్టాలనే ఆలోచనొచ్చినప్పుడు మరి ఎవరన్నా సైట్ ఇస్తే గనక మనం దాన్ని ఫాలో అవుదాము అని చెప్పి ఆ ప్రపోజల్‌ని ఓపెన్ చేస్తే దానికి ఎవరికాళ్ళు అంత సుముఖత చూపించలా. సరే ఏదోటి పామర్‌లో పిరమిడ్ కట్టాలి. లోగడ బస్ స్టాండు బ్యాక్ సైడ్‌న జ జయలక్ష్మి గారు టీచర్ అని ఆ మేడం గారు పిరమిడ్ కట్టడం జరిగింది. దాంట్లో పత్రి సార్ వచ్చినప్పుడల్లా అక్కడికి రావడం జరిగింది. అది చాలా క్లాసులు కండక్ట్ చేశారు అక్కడ కూడా. అది దానికి చాలా ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయి. అందరికి కూడా అది అందుకుంది. అందరికీ జ్ఞానపరిచయం జరిగింది పామర్‌లో. ఆ తర్వాత మేడం గారు షిరిడి ధ్యాన మహాయజ్ఞంలో ఈ భూలోక యాత్రను ముగించుకున్నారు. అప్పుడు ఫ్యామిలీ మెంబర్సు ఆ పైన పిరమిడ్ చేసి దానిపైన అప్‌స్టైర్ వేయటం జరిగింది. ఇక అప్పటి నుంచి పామర్‌లో పిరమిడ్ లేకుండా బ్రేక్ అయిపోయింది. అది దానివల్ల మనం ఆ పని పూర్తి చేయాలి అనే సంకల్పం పెట్టుకుని ప్రయత్నం చేస్తే ఎవరికాళ్ళు చెప్పితోకే చూద్దాం అనేవాళ్ళు. ఎవరో సుముఖత చూపించలేదు. సరే ఏదోటి తర్వాత చూద్దామని అనుకున్నాము. నా యొక్క లక్ష్యం కూడా పామర్‌లో ఒక పిరమిడ్ నిర్మాణం జరగాలి. తర్వాత పామర్ మండలం మొత్తం కూడా ధ్యానమయం, శాకాహార ర్యాలీలు చేయాలన్నది నా యొక్క ఆ 2 లక్ష్యాలు పూర్తయ్యే వరకు నేను ఈ భూమి మీద ఉంటాను అని పత్రి సార్ దగ్గర మాట తీసుకున్నాను. దానికి నా వంతు నేనుగా కృషి చేస్తున్నాను. ఈ 2000 నెక్స్ట్ ఇయర్‌కి పిరమిడ్ నిర్మాణం పూర్తవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దానికి అందరూ ఎవరిని అడిగినా సరే ఓకే మేము కూడా నీకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తాము ఓకే అని చెప్తున్నారు. అది నిజంగా ఎప్పుడు కూడా మనము ఎప్పుడైతే నిస్వార్థంగా అందరికీ మంచి చేయాలని మనం సంకల్పంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఈ ప్రకృతి కూడా మనకి అన్ని విధాలా కూడా మనకి ఎంకరేజ్మెంట్ చేస్తుంది, సహకరిస్తుంది అనేది నిజంగా చాలా హార్ట్‌ఫుల్ విషయం. చాలా ఆనందదాయకమైన విషయం అనమాట. అలాగే కుటుంబ సభ్యులు మాకు 3 పాపలు, 1 బాబు. వాళ్ళు కూడా అందరూ కూడా మంచి స్థితిలోనే ఉన్నారు. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే ధ్యాన పరిచయం ఉండడం వల్ల ఇవాళ అందరూ కూడా హ్యాపీగా వాళ్ళ యొక్క సంసారంలో బాగా ఉన్నారు. అలాగే ఫ్రెండ్స్ మట్టుకి నాకు చాలా మైనస్ అయ్యారు. ఎడ్యుకేషన్‌లో ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ వీళ్ళెవరూ కూడా ధ్యానాన్ని మట్టుకి వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు. వాళ్ళకి నా యొక్క ఎక్స్‌పీరియన్స్ కానీ, నా యొక్క అనుభవాలు కూడా వాళ్ళకేమీ స్పందించలేదేమో అని అనిపిస్తుంది. చాలా బాధేస్తుందనమాట. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో అనారోగ్యాలని వాళ్ళు ఫేస్ చేసినప్పటికీ చాలా మనం ఏం చేయలేం. ధ్యానాన్ని బట్టి చెప్పాము. నాన్నగారు బాగా ధ్యానం చేస్తాడు, ఆడికేం తిరుగులేదని అంటారు తప్ప రండి రానే మనం కేకేసిన వస్తాంలే ఆ పని ఉంది, ఈ పని ఉంది అనేది అంటే వాళ్ళకి ఈ ఈ జన్మలో ధ్యానం ఉన్నది, పిరమిడ్ ధ్యానం ఉంది, శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని మూవ్ అవుతున్నారు. సరే కానీ ఎవరికైతే మనం చెప్పడానికి వచ్చాం, వాళ్ళు చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. ఎవరి అదృష్టానికి వాళ్ళకి. ఇప్పుడు నేను ధ్యానం 90 ఏళ్ళు అందుకున్నాను. ఇవాళ ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తున్నా. అదే నాకు నిజంగా పత్రి సార్ ఇచ్చినటువంటి గొప్ప వరం. ఇంకో మిరాకిల్ ఏంటంటే
97లో ధ్యానంలోకి వచ్చాము. 98లో నా యొక్క చిన్న ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నేను అసెంబ్లీకి ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్‌గా ఎళ్ళా. ఎళ్ళి అక్కడ గేట్ దగ్గర నుంచున్నా. గేట్ దగ్గర నుంచున్నప్పుడు అక్కడ లోపల నుంచి ఏసీ గాలి బయటకొస్తా ఉంటే నాకు చలనిపించింది. అమ్మో! ఏంట్రా బాబు! లోపలికెళ్తే ఇంత చలిలో మనం కూర్చోగలమా? అనే ఒక డౌటొచ్చి మళ్ళీ వెంటనే సర్దుకుని, ఏంటి అంతమంది కూర్చున్నప్పుడు మనం కూర్చోలేమేంటి? అని అనుకుని అలా సూట్‌కేస్ ఒకటి పట్టుకొని నుంచునున్నా. అక్కడ అటెండర్స్ అటు ఇటు, అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. సర్లే ఒక అటెండర్ వచ్చాడు కొంచెంసేపటికి. వచ్చి "ఏం సార్" అన్నాడు. నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్‌నయ్యా అన్నా. "ఓహ్! రండి సార్" అని నా దగ్గర సూట్‌కేస్ తీసుకొని నా లాన్‌లోకి తీసుకెళ్ళడం జరిగింది. అది నా ఎక్స్‌పీరియన్స్. అప్పుడు మాకు విజయవాడ నుంచి బి. నాగలక్ష్మి గారని మేడం గారు ప్రతి ఆదివారం మాకు శిక్షణ ఇవ్వటానికి వచ్చేవాళ్ళు. ధ్యానం క్లాస్ కండక్ట్ చేసేవారు. సర్లేమని నేను ఆ రోజున నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నా. షేర్ చేసుకున్నప్పుడు మేడం గారు అన్నారు, "పత్రి సార్ గారు పార్టీ పెడతారులే. నువ్వు ఎమ్మెల్యే అయిపోద్దు గానీ, మినిస్టర్ అయిపోద్దు గానిలే" అని నవ్వారు ఆ రోజున. నిజంగా 99 జనవరి 26న సారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని అనౌన్స్ చేయటం, తర్వాత ఎలక్షన్‌లో కాంటెస్ట్ చేయటం నిజంగా మరి మిరాకిల్‌గా జరిగిపోయింది. చాలు నేను ఒక రిజిస్టర్డ్ పార్టీ తరపున కాంటెస్ట్ చేశాను. బీ ఫారంతో ఎలక్షన్‌లో పోటీ చేశా. ఇంకా మనకు అంతకంటే ఏం కావాలి? ఒక ప్ర ఒక మామూలు అభ్యర్థిగా కాకుండా ఒక పార్టీ తరపున బీ ఫారంతో ఎలక్షన్‌లో కండక్ట్ చేసామనే అనుభూతి నాకు మిగిలిపోయింది. అలాగే రిమ్మన్నపూడిలో పిరమిడ్ కట్టడం జరిగింది. దానికి ఏం పేరు పెట్టాలని అడిగినప్పుడు ఉయ్యూరు స్వర్ణలత గారు మేడం గారితో కన్సల్ట్ చేసినప్పుడు, "మీరు పరమహంస యోగానంద పేరు పెట్టండి బాగుంటుంది" అని అన్నారు. దాన్ని కళాధర్ రెడ్డి గారిని కూడా అడగడం జరిగింది. ఆయన కూడా బాగానే ఉంటుందని అన్నారు. అయితే చిన్న మార్పు చేస్తానండి. పరమహంస యోగానంద పిరమిడ్ ధ్యాన ఆరోగ్య మందిరం అని పెడతాను. కొంచెం అందరికీ అది రిసీవ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేది నాకు అనిపించింది. అందుకని అలా అంటే, "ఓకే సార్." కళాధర్ రెడ్డి గారు బాగా ఒక ఫ్యామిలీ మెంబర్‌గా మాకు ఋషికేశ్‌లోనే పరిచయం అవ్వటం, చాలా ఒక అమ్మని తల్లిగా, నన్ను తండ్రిగా చూసేవారు. అటువంటి అనుభూతి మా ఇద్దరి మధ్య మాకు కలిగిందనమాట. ఆయన ద్వారాగా కనీసం 3, 4 సార్లు నేను హిమాలయాలకు వెళ్ళటం జరిగింది. అవన్నీ కూడా ఒక్కొక్క మనిషితో, ఒక్కొక్క మాస్టర్స్‌తో నాకు ప్రయాణం చేసే అవకాశం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ నాకు కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అది ఎప్పటికీ మరవలేని సంఘటన. అలాగే ఈ పిఎంసి ఛానల్ వచ్చినాక చాలా వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళు చేసే మాస్టర్స్ యొక్క మెసేజ్‌లు గానీ, అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ పిఎంసిని ఛానల్‌ని చూసినప్పుడు వాళ్ళకి ఎంత కొత్తగా చూసినా ఏదో ఒక రోజు మేము కూడా ధ్యానం చెయ్యాలి అనే ఆలోచనకి రావటం అనేది నేను 100% నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అలాగే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి అనేవి మన యొక్క స్లోగన్స్. అది అలా ఉంటే మేము పాంప్లెట్లు వేసేటప్పుడు కింద క్యాప్షన్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎలా పెట్టాలి ఏంటి? శాకాహారం అమృతాహారం, శాకాహారం తినాలనే స్లోగన్స్ ఉండేవి లోగడ. దాన్ని మేము కొంచెం మోటివేషన్ చేసి శాకాహారం వద్దు, మాంసాహారం వద్దు అనే కాన్సెప్ట్‌ని మేమే పాంప్లెట్ మీద ఎక్కించడం జరిగింది. నిజంగా అది ప్రెస్‌లో ఒక విలేకరు చూసి అది వెంటనే నాకు ఫోన్ చేశాడు. "ఏం సార్ ఏంటి అట్ట పెట్టారు? శాకాహారం వద్దు, మాంసాహారం వద్దు ఎందుకు? మాంసాహారం వద్దు, శాకాహారం వద్దు అని పెట్టాలి కదా! ఇదేంటి మీరు రివర్స్ పెట్టారన్నారు." ఏం కాదు నాకు ఇలా అనిపించింది బాగుంటుందని
మనం ఎప్పుడు కూడా నెగిటివ్‌ని ముందు చెప్పకూడదు. పాజిటివ్‌నే ముందు చెప్పాలి. అందుకనే శాకాహారం వద్దు, మాంసాహారం వద్దు అనేది నేను పెట్టడం జరిగిందంటే, ఓకే సార్ చాలా బాగుంది మీ కాన్సెప్ట్ అన్నారు. నిజంగా అందరి హృదయాల్ని ఆ రకంగా నేను గెలుచుకునే అదృష్టాన్ని నాకు అందించారు. అలాగే తెనాలి దగ్గర మన పిరమిడ్ పుస్తకాలు బుక్ షాపు కండక్ట్ చేసేవాళ్ళు ప్రత్యేక ప్రోగ్రాంలో. ఆయన వాళ్ళ బాబు పెళ్ళికి మా ఇద్దరిని 4 రోజుల ముందు రమ్మని రిక్వెస్ట్ చేశారు. అసలు ఎందుకు చేస్తున్నారో ఏంటో మాకైతే అర్థం కాల. కాదు సార్ మేము వస్తాంలెండి అని జస్ట్ రేపు మ్యారేజ్ అనంగా మేము మధ్యాహ్నానికి వెళ్ళటం జరిగింది. చాలా అద్భుతంగా రిసీవ్ చేస్తున్నారు. ఆ రాత్రి రాముల వారి గుడిలో మేము మాకు ఇవ్వటం జరిగింది అకామిడేషను. సర్లేమని అక్కడ పడుకున్నప్పుడు మా మేడం గారికి మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఏదో ఒక నాగపడగ అలా ఇది పడగ మీద నిలబడినట్టుగా ఆమెకి కనపడింది. అదేంటనుకుంటే సర్లే అని దాని గురించి చెప్పింది. దాన్ని వదిలేసాము. తర్వాత ఆ రాత్రికి పెళ్లి టయానికి చుట్టుపక్కల అన్ని ఊళ్ళోళ్ళు తడుచుకుంటూ వచ్చారు. ఏంట్రా బాబు ఏంట్రా తడిసారండి అంటే, ఏనైనా ఆ పక్క అంతా కూడా విపరీతంగా వర్షం పడుతుంది. కానీ ఇక్కడ మటుకు వర్షం లేదు. చాలా చాలా గొప్ప విషయం అని అన్నారు. అప్పుడు ఆ వెంకటేశ్వరరావు గారు అలా చాలా మిరాకిల్‌గా మమ్మల్ని రెస్పెక్ట్ చేశారన్నమాట. మిమ్మల్ని అందుకే రమ్మంది మేడం అని చెప్పారు. నిజంగా మరి మాలో శక్తిని వాళ్ళు అంత గ్రహించారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా పీఎంసీని ఆదరించాలని, పీఎంసీ ప్రోగ్రామ్స్‌ని చూస్తూ ఉంటూ దాంట్లో కూడా ప్రతి సండే మార్నింగు పీఓఎంఓ మెడిటేషన్ గ్రూప్ మెడిటేషన్ ఉంది. అలాగే మళ్ళీ మండే సాయంత్రం రాత్రి 8 గంటల కాడ నుంచి 9 వరకు మన శ్రీనివాసరావు గారి మెడిటేషన్ ఉంటుంది, గ్రూప్ మెడిటేషను. ఆ గ్రూప్ మెడిటేషన్‌లో మనం ధ్యానం చేయడం ద్వారాగా ఇంకా ఎక్కువ శక్తిని పొందటం జరుగుతుంది. అలాగే పిరమిడ్‌లో కూడా అధికంగా అంటే మన ఇంట్లో చేసుకున్న దానికి, పిరమిడ్‌లో చేసిన దానికి 3 రెట్లు అధికమైన శక్తిని సంపాదిస్తాము. మన యొక్క అన్ని సమస్యలకి పరిష్కారం మన దగ్గరే ఉంది అనే దానికి చాలా ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయి. మళ్ళీ టైం చాలదు. కాబట్టి మీరందరూ కూడా పిరమిడ్ మెడిటేషన్‌లో నిష్ఠాతులుగా తయారు కావాలని మీ అందరికీ పత్రి సారు, మేడం గారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని అందరినీ కోరుకుంటూ పీఎంసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నా చివరి శ్వాస వరకు ఈ పీఎస్ఎస్ఎంలోనే కొనసాగుతానని మీ అందరికీ వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.